నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణేమ ప్రళయమ పార్ట్ 158. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, మనవడు మనవరాల్ని ఎత్తుకొని మురిసిపోయే అదృష్టం మనకెప్పుడొస్తుందో. పద్మ బాధగా అన్న మాటలకు ఆది కృతి ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి చూపులు కలిసిన మరుక్షణం ఆది చూపు తిప్పుకుంటే కృతి హృదయం బాధగా మూలిగింది. కాసేపు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ నిశ్శబ్దాన్ని భరించలేక ఆది లేచి గార్డెన్లోకి వెళ్ళగా కృతి భారంగా నిట్టూరుస్తూ గదిలోకి వెళ్ళింది. మత్తుగా కళ్ళు తెరిచిన వాణి మెల్లిగా తల తిప్పి పక్కకి చూసింది. తన చెయ్యిని పట్టుకుని చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు మహేంద్ర. వాల్ క్లాక్లో టైం చూసి ఏమండి అని పిలిచింది చేతిని కుదుపుతూ. కళ్ళు తెరిచిన మహేంద్ర ఎలా ఉంది వానిప్పుడు అని అడిగాడు ఆమె తల మీద చెయ్యి వేసి. బానే ఉన్నానండి. సాయంత్రం అయింది. మీరు హైదరాబాద్కి బయలుదేరండి. నన్ను చూసుకోవడానికి మహివర్ణిక ఉన్నారు కదా, మీకోసం వైదేహి ఎదురు చూస్తూ ఉంటుంది. మహేంద్ర దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి అలాగే వెళ్తాను. నువ్వు నిజంగా బానే ఉన్నావు కదా అని అడిగాడు నమ్మకం కుదరక. వాణి మహేంద్ర చేతిని తన చేతిలోకి తీసుకొని బానే ఉన్నానండి, మీరు నిశ్చింతగా వెళ్ళండి అంది చిన్నగా నవ్వుతూ. ఆమె నుదుటిపై ముద్దు పెట్టి జాగ్రత్త, ఎక్కువగా ఆలోచించకుండా హాయిగా రెస్ట్ తీసుకో, సరేనా? సరే అని తలాడించిన వానికి బాయ్ చెప్పి భారమైన హృదయంతో మహేంద్ర వెళ్తుంటే అతన్ని అపురూపంగా చూస్తున్న ఆమె కళ్ళు మగతగా మూతలు పడ్డాయి. బాయ్ మహి, మమ్మీ జాగ్రత్త అని మహిని హత్తుకుని వదిలి బాయమ్మ అని వర్ణిక తలనిమిరి డ్రైవర్ని తీసుకుని కారులో ఇంటికి బయలుదేరిన మహేంద్ర తన లగేజ్ ప్యాక్ చేసుకుని ఫోన్ ఆన్ చేశాడు. రాజేంద్ర వైదేహి నుండి మిస్డ్ కాల్స్ ఉండడంతో వాళ్ళకి కాల్ చేసి స్టార్ట్ అవుతున్నాను అని చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్లో హైదరాబాద్కి బయలుదేరాడు. అక్షయ్ ప్రసాద్ పిలుపుకి అందరికీ కొంచెం దూరంలో నిలబడ్డ ప్రసాద్ మీనాక్షుల దగ్గరికి వెళ్ళాడు. ఏంటి నాన్న అంటున్న అక్షయ్కి బ్యాగ్ అందించాడు ప్రసాద్. ఏముంది ఇందులో అని ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ బ్యాగ్ ఓపెన్ చేశాడు. కట్టెలు కట్టెలుగా ఉన్న మనీని చూసి క్వశ్చన్ మార్క్ ఫేస్తో ప్రసాద్ వైపు చూశాడు. ఇంత మనీ ఎందుకు తీసుకొచ్చారు నాన్న? హాస్పిటల్ బిల్ నేను కడుతుంటే నన్ను ఆపేసి బావి కట్టారు, మళ్ళీ ఇంత మనీ ఎందుకు అని అడిగాడు. మీ అల్లుడు పుట్టిన సందర్భంగా ఈరోజు కార్ తీసుకో. నీ అకౌంట్లో 10 లక్షలు ఉన్నాయి కదా, ఇవి 5 లక్షలు, 15 లక్షల్లో ఒక మంచి కార్ తీసుకో అన్నాడు హ్యాపీగా నవ్వుతూ. నాన్న, ఇప్పుడు నాకు కారుతో పనేముంది? ఇంకా ఇంటి కోసం చెల్లి పెళ్లి కోసం చేసిన అప్పు తీరలేదు కదా. 6 నెలలుగా నన్ను అప్పు కట్టకుండా మనీ ఉంచమన్నది ఇందుకేనా అని అడిగాడు. అవును, కట్టాల్సింది ఇంకా 5 లక్షలే కదా, ఈ సంవత్సరంలో కట్టేద్దాం లేరా. మీకంటూ ఏ ఆస్తులు సంపాదించలేకపోయాను. నాకు వచ్చిన జీతం ఇంట్లో ఖర్చులకు మీ చదువులకే అయిపోయేది. ఉన్న కాస్త సేవింగ్స్కి నువ్వు చేయి వేశావు కాబట్టి కొత్త ఇల్లు కట్టగలిగాం, చెల్లి పెళ్లి చేయగలిగాం. ఇప్పుడు నువ్వు గొప్పింటికి అల్లుడు కాబోతున్నావు. వాళ్ళ స్థాయికి తగ్గట్టు పెద్ద పెద్ద బంగ్లాలు బెంజ్ కార్లు లేకపోయినా మనకి ఉన్నంతలో అయినా కారు ఉంటే బాగుంటుంది అని. ఆరు వాళ్ళని తీసుకెళ్ళాలి అన్నా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్న కారు కావాలి కదా. మీ బావ మంచివాడు కాబట్టి ఆరు ఉన్నన్ని రోజులు కారు మన ఇంట్లోనే ఉంటుంది. మన స్థాయి గురించి మీ అత్త ఎన్నోసార్లు నిన్ను అవమానించింది. స్థాయి తక్కువ అని పెళ్ళికి కూడా ఒప్పుకోకుండా ఆరుని ఇబ్బంది పెట్టింది. కొన్ని రోజుల్లో నీకు పెళ్ళవుతుంది. నీకు కనీసం కారు కూడా లేదు అని మీ అత్తయ్య నిన్ను అవమానించే రోజు రాకూడదు. నా కొడుకు అందరి ముందు తక్కువ కావడం ఈ తండ్రి చూడలేడురా అన్నాడు ఎమోషనల్గా. మీనాక్షి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అక్షయ్ కళ్ళ నీళ్లతో ప్రసాద్ చేతులు పట్టుకుని ఏంటి నాన్న ఇది? మీరు నాకు ఆస్తులు ఇవ్వకపోవడం ఏంటి? వేలకట్టలేని ఎంతో విలువైన ఆస్తులు ఇచ్చారు. మంచి విలువలతో మమ్మల్ని పెంచారు. బాగా చదివించి మా కాళ్ళ మీద మేము నిలబడేలా చేశారు. మంచి వ్యక్తిత్వం, మంచి గుణం, సంస్కారం గల వ్యక్తిగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఒక మంచి జాబ్లో సెటిల్ అయ్యి అందరితో మంచివాడిని అనిపించుకుంటున్నాను అంటే దానికి కారణం మీ పెంపకమే నాన్న. మీ కోడలు నా వెనుకున్న ఆస్తులు చూసి నన్ను ఇష్టపడలేదు, నా వ్యక్తిత్వం, మనసు చూసి ఇష్టపడింది. అలాగే మామ బావ వాళ్ళు నా ఆస్తులు చూసి పెళ్లి ఒప్పుకోలేదు, నా గుణాన్ని చూసి ఒప్పుకున్నారు. కొడుకు ప్రయోజకుడు కాకుంటే తండ్రి ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఇట్టే కరిగిపోతాయి. అదే కొడుకు ప్రయోజకుడైతే ఆస్తులు పోగేసుకుంటాడు. సో మై డియర్ నాన్న, ఇప్పుడు చెప్పండి, మీ కొడుకు ప్రయోజకుడా కాదా? అక్షయ్ మాటలకు మీనాక్షి ఆనంద బాష్పాలతో నవ్వుతుంటే ప్రసాద్ గర్వంగా చూస్తూ గొప్ప ప్రయోజకుడిరా అని ఎమోషనల్ అవుతూ దగ్గర తీసుకున్నాడు. అక్షయ్ అతన్ని హత్తుకుని వదిలి ఇంకోసారి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి నాన్న, యు ఆర్ మై రియల్ హీరో అన్నాడు నవ్వుతూ. ప్రసాద్ మీనాక్షి హ్యాపీగా నవ్వారు. వాళ్ళిద్దరిని చూస్తూ ఇప్పుడు నేను కార్ తీసుకోవాలి అంతే కదా, సరే
కానీ మా అత్త నన్ను ఏదో అంటుందని కాదు, మీ హ్యాపీనెస్ కోసం. అండ్ ఇప్పుడు కొనగలిగే పొజిషన్లో ఉన్నాం కాబట్టి తప్పకుండా తీసుకుంటాను అన్నాడు నవ్వుతూ. అలాగేరా, ఈరోజు మంచి రోజు, ఇవాళ వెళ్ళి తీసుకో. అలాగే నాన్న, రేపు నా చెల్లిని అల్లుడిని మనం కొత్త కారులో తీసుకెళ్ళబోతున్నాం అన్నాడు నవ్వుతూ. మీనాక్షి ప్రసాద్ ఒకరినొకరు చూసుకొని ప్రశాంతంగా నవ్వుకున్నారు. ఆరాధ్యను రేపు తీసుకెళ్ళొచ్చబి. బాబు రిపోర్ట్స్ కూడా టుమారో సాయంత్రం కల్లా వస్తాయి. ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప ఉండాల్సిన పని లేదు అని చెప్పింది నీరజ. అలాగే డాక్టర్ అని చెప్పి బయటకు వచ్చిన అభి అప్పటికి సాయంత్రం అవడంతో అందరినీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు. నేను ఇక్కడే ఉంటాను అభి, బాబుని చూసుకోవాలి కదా అంది వైదేహి. అత్తయ్య ఉన్నారు, నేను కూడా ఉన్నాను కదా మామ్, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పాడు సున్నితంగా. అలాగే నాన్న అని బాబుని ఎత్తుకుని ముద్దు చేసి ఆరుకి జాగ్రత్తలు చెప్పి అందరితో పాటు వెళ్ళిపోయింది వైదేహి. అందరూ వెళ్ళిపోగా మీనాక్షి బాబుతో ముద్దు ముద్దు మాటలు చెప్తూ సంబరపడుతుంటే వాళ్ళ వైపే హ్యాపీగా చూస్తూ ఆరుకి పాలలో ముంచి బ్రెడ్ తినిపిస్తున్నాడు అభి. ఆరు అతన్ని ఆర్తిగా చూస్తూ, అభి, పాప పుట్టుంటే నువ్వు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయి ఉండేవాడు కదా అని అడిగింది. అభి చిన్నగా నవ్వి, అప్పటి నుండి ఈ ఆలోచనతోనే నీ చిట్టి బుర్రను కష్టపడుతున్నావా? నువ్వు మామ్ని దృష్టిలో పెట్టుకుని బాబు పుడతాడో లేదో అని టెన్షన్ పెట్టుకున్నావు కదా, ఆ టెన్షన్ తగ్గించడానికి, ఎవరైనా ఓకే అని ఫ్రీ ఫీలింగ్ నీకు రావడానికి పాప కావాలి అన్నాను, అంతే. నాకెవరైనా ఒకటే, అయినా మనకి పాప కోసం ఇంకో ఛాన్స్ ఉందిగా అన్నాడు చిలిపి నవ్వుతూ. ఆరు సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకొని అతను నోటికి అందించిన బ్రెడ్ తింటుంది. ఆలోచనలతో నిద్రాదేవత ఒడిలోకి జారుకొని గంటన్నర తర్వాత లేచిన కృతి, ఇలా నిద్రపోయానేంటి అని ఒళ్ళు విరుచుకొని గదిలో ఆది కోసం చూడగా కనిపించలేదు. ఏం చేస్తున్నారో ఏంటో అనుకొని ఫాస్ట్గా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చేసరికి ఆది కేశవ్తో పాటు టీవీ ముందు కూర్చున్నాడు. అతన్ని చూస్తూనే కిచెన్లో ఉన్న పద్మ దగ్గర చేరి ఆమె అందించిన కాఫీ తీసుకొని ఆది కేశవులకి ఇచ్చేసి తను తాగుతూ కూర్చుంది. ముగ్గురికి ముగ్గురు డల్గా ఉన్నారు, వీళ్ళని హ్యాపీ చేయడం ఎలా అని కొన్ని క్షణాలు ఆలోచించి, ఏమండి అని ఆదిని పిలవబోయి, అమ్మో వద్దులే, చెప్తే పక్క నో అంటాడు అని కేశవ్ వైపు చూసి, మావయ్య అందరం కలిసి మూవీకి వెళ్తే బాగుంటుంది కదా, అత్తయ్య కూడా మైండ్ కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది అంటుంటే టింగున తలెత్తి కృతిని ఒక చూపు చూసి కేశవ్ సమాధానం కోసం చూస్తున్నాడు ఆది. వెళ్తే బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు వచ్చే మూవీస్ మేము చూసేలాగా ఎక్కడున్నాయమ్మా, వాటిని చూస్తే ఉన్న తలనొప్పి ఇంకా పెరుగుతుంది. అంతేకాక మనందరం కలిసి చూసేలా ఉన్న మూవీలు చాలా తక్కువ అన్నాడు. అది కూడా నిజమే అనిపించింది కృతికి. మరి ఎలా అని ఆలోచిస్తుంటే, అందరం కలిసి మంచి ఫ్యామిలీ మూవీ చూడాలి అంతే కదా అన్నాడు ఆది. అంతే అంతే అంది కృతి ఎక్సైటింగ్గా నవ్వుతూ. హోమ్ థియేటర్ ఉంది, నచ్చిన మూవీ బిగ్ స్క్రీన్లో చూసేయచ్చు. అలాగా, సరేలేండి, అయితే టెర్రస్పై ఫిక్స్ చేయండి, నైట్ టైంలో భలే ఉంటుంది. ఏమంటారు మావయ్య అంది కేశవ్ను చూస్తూ. నాకు డబల్ ఓకే అన్నాడు కేశవ్ థమ్స్అప్ సింబల్ చూపిస్తూ. డన్, ఇంతకీ ఏ మూవీ చూద్దాం? ఆది మాటలకు, నువ్వు నాకు నచ్చావు, నిన్నే పెళ్ళాడతా, కలిసిందాంరా అని కృతి టకాటకా చెప్తుంటే కేశవ్ పద్మ వాళ్ళలో వాళ్ళే ముసిముసిగా నవ్వుకోగా ఆది బిత్తరపోయి నవ్వుతున్న కేశవ్ను చూసి తలపట్టుకొని టీజింగ్ నవ్వుతో కళ్ళ కింద నుండి చూస్తున్నాడు. ఆది చూపులు, కేశవ్ నవ్వులు మార్చి మార్చి చూసిన కృతి తనేమన్నదో గుర్తుకు చేసుకుని నాలుక కరుచుకొని, పిచ్చి కృతి అని తల కొట్టుకుని తనని చూస్తున్న ఆదివైపు చూసి పల్లెకిలించింది. అంటే ఇప్పుడు మూవీస్ కన్నా ఈ మూవీస్ బాగుంటాయి కదా, మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ స్టోరీతో, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు, నా ఫేవరెట్ అంది. కృతి చెప్పినవి చాలా మంచి మూవీస్, అందులో ఏదో ఒకటి చూద్దాం, త్వరగా తినేస్తే చూడొచ్చు అని కేశవ్ అక్కడి నుండి వెళ్ళిపోగా ముసిముసిగా నవ్వుతున్న ఆదివైపు చూస్తూ, నిజంగా నేనేం కావాలని చెప్పలేదు, ఫ్లోలో వచ్చాయి అంది మెల్లిగా. అయిను, బట్ అవి వినగానే నవ్వొచ్చింది అంతే. పద, త్వరగా ప్రాజెక్టు సెట్ చేసి థియేటర్ ఫీల్ వచ్చేలా క్రియేట్ చేయాలి, నువ్వు ఆ లోపు పాప్కార్న్ రెడీ చేయి అని ఆది గదిలోకి వెళ్ళగా చిన్నగా నవ్వుకొని, అత్తయ్య త్వరగా డిన్నర్ ప్రిపేర్ చేసేద్దాం అని కొంగు బొడ్లో దోపుకొని కుకింగ్తో యుద్ధానికి సిద్ధమైంది కృతి. ఆరు బాబుకి పాలు పట్టించగా, నువ్వు పడుకో, నేను అత్తయ్య చూసుకుంటాం అని చెప్పి బాబుని భుజం మీద వేసుకుని గదిలో అటు ఇటు తిరుగుతూ సున్నితంగా జోకొడుతున్నాడు అభి. అప్పుడే ఫాదర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్న అభిని మురిపంగా చూస్తూ ఉన్న ఆరు కళ్ళు కాసేపట్లోనే మూతలుపడ్డాయి తండ్రి ప్యాంపరింగ్కి. క్షణాల్లోనే నిద్రలోకి జారుకున్న బాబు బుగ్గన చిన్నగా ముద్దు పెట్టి ఆ ముద్దుకి నిద్రలోనే క్యూట్గా నవ్వుతున్న బాబుని అపురూపంగా చూస్తూ మెల్లిగా ఉయ్యలలో వేసి బెడ్షీట్ కప్పి తల నిమురుతూ ఉండి ఫోన్ రింగ్ అయింది. వెంటనే సైలెంట్లో పెట్టేసి
తనని చిరునవ్వుతో చూస్తున్న మీనాక్షి వైపు చూసి, నేను మళ్ళీ వస్తానత్తయ్య అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి, అక్షయ్ చెప్పు అంటూ బయటికి వెళ్ళాడు. బయటే ఉన్న అక్షయ్ అభిని చూసి ఫోన్ కట్ చేసి దగ్గరకొచ్చాడు. బావా ఈరోజు కార్ తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పడంతో అభి హ్యాపీగా చూస్తూ, నిజమా అక్షయ్, సో హ్యాపీ ఫర్ యూ. ఏ మోడల్ తీసుకుంటున్నావు? నాకన్నా మీకే ఎక్కువ తెలుసు కదా బావా, ఏది బెస్టో మీరే సెలెక్ట్ చేయండి. అలాగే పద అని అక్షయ్ భుజం చుట్టూ చేయవేసి కార్ మోడల్స్ గురించి డిస్కస్ చేస్తూ బయటికి నడిచాడు అభి. ఇద్దరు షోరూమ్కి చేరుకున్నారు. అన్ని మోడల్స్లోనూ బెస్ట్ ఫీచర్స్ అండ్ సేఫ్టీ ఉన్న హ్యుందాయ్ వెర్నా కార్ను సెలెక్ట్ చేసి మార్నింగ్ డెలివరీ ఇవ్వమని చెప్పి హాస్పిటల్కి వచ్చేసరికి అయోన్తో పాటు అప్పుడే కార్ దిగాడు మహేంద్ర. కారాపి నవ్వుతూ ఎదురెళ్ళిన అభిని గాఢంగా హత్తుకొని, థ్యాంక్ యూ సో మచ్ అభి, నాకు తాతయ్యగా ప్రమోషన్ ఇచ్చినందుకు అని హ్యాపీగా నవ్వుతూ చెప్పి అభి నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, కంగ్రాట్స్ అన్నాడు అభి నవ్వుతూ. కంగ్రాట్స్ మామా అని అక్షయ్ నవ్వుతూ హగ్గిచ్చాడు మహేంద్రకి. కంగ్రాట్స్ టు యూ అల్లుడు, మా అమ్మ అయినందుకు, అలాగే కొత్త కార్ తీసుకుంటున్నందుకు. థ్యాంక్స్ మామా అన్నాడు అక్షయ్ హ్యాపీగా. అందరూ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళారు. లోపలికొచ్చి చూసిన అభి మీనాక్షి బాబుని ఎత్తుకుని ముద్దు చేస్తుంటే పడుకుని చూస్తున్న ఆరుని చూసి డాడొచ్చారు అని చెప్పాడు. అలాగా అని ఆరు లేవబోతుంటే ఆమెను బెడ్కి ఆనించి కూర్చోబెట్టి డ్రెస్ సెట్ చేసి మహేంద్రని లోపలికి రమ్మని పిలిచాడు. ముందుగా కోడల దగ్గరికి వెళ్ళిన మహేంద్ర ఆమె తల మీద ముద్దు పెట్టి, థ్యాంక్ యూ తల్లి, జూనియర్ అభిని ఇచ్చి ఇంటికి కొత్త వెలుగు తెచ్చిన మహాలక్ష్మి నువ్వు, ఎలా ఉంది ఆరోగ్యం అని అడిగాడు ఆప్యాయంగా. బాగున్నాను మావయ్య అంది చిన్నగా నవ్వుతూ. బాగున్నారా అన్నయ్య అని నవ్వుతూ పలకరించిన మీనాక్షిని బాగున్నానమ్మా అని తిరిగి పలకరించి బోసి నవ్వులు చిందిస్తున్న మనవడిని చేతిలోకి తీసుకున్న మహేంద్ర కళ్ళు సంతోషంతో చెమర్చాయి. చిన్నికన్నా నేను ఈ తాతయ్యన్రా అని ముద్దుగా ముచ్చటించి కన్నుల నిండుగా చూసుకుని మీనాక్షికి అందించి సంతృప్తికరమైన నవ్వుతో బయటికి నడిచాడు. అభితో కాసేపు మాట్లాడి జాగ్రత్తలు చెప్పి అయాన్ అక్షయ్లతో ఇంటికి వెళ్ళిపోయాడు మహేంద్ర. లోపలికొచ్చిన అభి, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అత్తయ్య, నేను చూసుకుంటాను అని మీనాక్షి చేతుల్లో బాబును తీసుకుని ఆరు పక్కన బెడ్లో కూర్చున్నాడు. మీనాక్షి స్టూల్ మీద కూర్చొని గోడకు తల ఆనించి కళ్ళు మూసుకోగా, అత్తయ్య అలా పడుకున్నారేంటి, బెడ్పై పడుకోండి అని చెప్పాడు ఊయల పక్కనున్న మరో బెడ్ను చూపిస్తూ. అతని ముందు బెడ్పై పడుకోవడానికి మీనాక్షి తటపటాయిస్తుంటే పడుకోండత్తయ్య అన్నాడు మళ్ళీ. లేదు బాబు, నేను ఇక్కడే కూర్చుంటాను అంది మీనాక్షి. సరే, కనీసం ఆ సోఫాలోనైనా పడుకోండి అని అభి బలవంతం పెట్టడంతో సరే అని సోఫాలో సెటిల్ అయింది మీనాక్షి. ఆరు చిరునవ్వుతో చూస్తుంటే చిన్నగా నవ్వి ఆమెతో మాట్లాడుతూ బాబును ఆడిస్తున్నాడు అభి. డిన్నర్ ముగించి టెర్రస్ పైకి వెళ్ళారు అందరూ. అక్కడ సెటప్ చూసిన కృతిక్ కళ్ళు మెరిశాయి. బిగ్ ప్రొజెక్టర్ స్క్రీన్, దాని ముందు కూర్చోడానికి వీలుగా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసిన 2 పరుపులు, వాటిపై దిండ్లు, చలిగా అనిపిస్తే కప్పుకోవడానికి బ్లాంకెట్స్, పాప్కార్న్, కూల్ డ్రింక్స్. నవ్వుతూ ఆది వైపు చూసింది. ఆది చిన్నగా నవ్వి, కూర్చోండి మూవీ స్టార్ట్ చేద్దాం అని కృతి చెప్పిన 3 మూవీస్లో కామెడీ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న ఎవర్ గ్రీన్ మూవీ నువ్వు నాకు నచ్చావు ప్లే చేశాడు. కేశవ్, పద్మ ఒక పరుపు మీద ఆసీనులు కాగా మరో దాని మీద సెటిల్ అయ్యారు ఆది, కృతి. హ్యాపీగా పాప్కార్న్ తింటూ కూల్ డ్రింక్ తాగుతూ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. గుడిలో ఆర్తి వెంకికి ప్రపోజ్ చేసి వార్నింగ్ ఇచ్చిన సీన్ చూడగానే ఆర్తి అగర్వాల్లో కృతి కనిపించింది ఆదికి. సేమ్ టైం వెంకీ క్యారెక్టర్లో లవ్ ఒప్పుకోకుండా బెట్టు చేసిన ఆది కనిపించాడు కృతికి. ఇద్దరూ ఒకేసారి తల తిప్పి ఒకరినొకరు చూసుకున్నారు. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఆది కృతిల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇద్దరి మధ్య దూరం తగ్గి దగ్గరవనున్నారా? వైదేహికి మహేంద్ర వాణిల గురించి నిజం తెలుస్తుందా? ఈ ప్రణయమ ప్రళయమ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.